ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారాలండి. మిత్రులారా, ఈరోజు మరొక బైబిల్ ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఈ విధంగా నేను మీ మధ్యకొచ్చాను. పొద్దున్న లేచిన కాడ నుండి ఇక క్రీస్తు వ్యతిరేకులు లేకపోతే కొంతమంది మతోన్మాదులు బైబిల్‌లో తప్పుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాటికి మనం ఎంతకాలంలో జవాబు చెబుతూనే ఉన్నాము. అయితే ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుపడుతూ ఉన్నారో, వీళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి లోపాల గురించి గానీ, వీళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి గానీ, మనం అడిగిన వాటికి జవాబు చెప్పకుండా, ఈ విధంగా బైబిల్ గురించి మాత్రం 24 గంటలు అదే పనిలో ఉన్నారు. సరే అయితే వాళ్ళ గ్రంథాల్లో గానీ, వాళ్ళ దేవుళ్ళలో గానీ అది కనిపించలేదేమో పరిశుద్ధత. మరి అందుకనే బైబిల్ పరిశుద్ధ గ్రంథమా అని చెప్పి బైబిల్‌నే ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే అయితే బైబిల్‌కి ఆ శక్తి సామర్థ్యాలున్నాయి. మనం ఎటువంటి డౌట్ పడక్కర్లా. బైబిల్ గురించి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మన ఛానల్ పేరే టీఎస్ కుమార్ బైబిల్ ట్రూత్స్. బైబిల్ యొక్క సత్యాన్ని తెలియజేయడానికి మనం ఉన్నాం ముందు. కాబట్టి నేను బైబిల్ సత్యం చెప్పడానికి ఈ విధంగా మీ మధ్యకొచ్చాను. ఈరోజు ప్రశ్న ఏంటంటే, గబ్బిలం అనేది పక్షి జాతా కాదా? గబ్బిలాన్ని పక్షి జాతిలో రాయటం తప్ప, అలాగే బైబిల్ రచయితలకి గబ్బిలం క్షీరదం అని తెలీదా? గబ్బిలాన్ని పక్షి జాతులలో ఎందుకు రాశారు? అనేది ప్రశ్న అండి. ఎందుకంటే బైబిల్ అనేది సైన్స్‌కి దగ్గరగా ఉంది అంటారు. కానీ గబ్బిలం అనేది పక్షి జాతి కాదు, క్షీరదము అనే విషయం బైబిల్ రచయితలకు తెలీదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడికి తెలీదు. గబ్బిలాన్ని పక్షి జాతిలో రాసేశారు కానీ, గబ్బిలం అనేది క్షీరదము అని చెప్పి, అంటే బైబిల్ రచయితలకు సైన్స్ తెలీదు, లేకపోతే గబ్బిలం ఏ జాతో కూడా తెలీదు అని చెప్పి విమర్శించడానికి చాలామంది నాస్తికులు, లేకపోతే హేతువాదులు, లేకపోతే ఇలాగా హైందవులు చాలామంది బైబిల్ తప్పుపట్టడానికి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పటి నుండో ఉన్న ప్రశ్నే. దానికి ఎప్పటి నుండో జవాబు చెప్తూనే ఉన్నాం. మళ్ళీ మరొకసారి జవాబు చెబుతాం. దీనికి ముందు ఒక వీడియో మీరు చూసుంటారు. అయితే ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం అర్థమయ్యేలాగా వివరంగా మళ్ళీ ఇప్పుడు చెప్తాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. సరే అయితే దీని గురించి ఈ యొక్క విమర్శ చేస్తున్నటువంటి ఒక కాపురి అనే ఒక ఛానల్ నుండి నా మీద వీడియో పెట్టడం జరిగిందండి. ఇతను అంకుల్ అని మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్ అని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నేనేం చేశానంటే ఈరోజు ఈ పిల్ల బచ్చాలు మాట్లాడతానమాట. ఎందుకంటే నేను అంకుల్ అన్నప్పుడు పెద్దవాడిని కదా! మరి వీళ్ళు పిల్ల బచ్చాలు కదా! అందుకనే నేను పిల్ల బచ్చాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటానన్నమాట. బైబిల్‌లో హేతు అడుగు ప్రతివాడికి సాత్వికంతో సమానం చెప్పనుంది. అయితే మూర్ఖుడిగా ఉన్నప్పుడు వాడి మూఢత చొప్పున సమాధానం చెప్పమని కూడా ఉంది కాబట్టి నేను కొంచెం కఠినంగానే మాట్లాడతాను. నాకు అలా ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు అరే తూరే అని చెప్పి, అరే అరే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి, మరి అంకుల్ అనేటువంటి నన్నే అరే అరే అని మాట్లాడినప్పుడు, మరి వీళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి, పిల్ల బచ్చాలు కాబట్టి, నేను వీళ్ళని కూడా ఎలా పడితే కొంచెం మాట్లాడొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. సరే వాళ్ళ ఇష్టం లేదు కానీ కొంచెము వీళ్ళకి తగిలించాలని నా ఉద్దేశం. కాబట్టి ఏమనుకోవద్దు. సరే అయితే చూద్దామండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో వాళ్ళ మాటలు ఒకసారి చూద్దామండి. మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. లేవి 11 అనమాట. లేవి కాండం 11లో 13వ వచనం ఏమన్నాడు? పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. పక్షుల గురించి మాట్లాడుతున్నారు. సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు. సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు. ఈ విధంగా ఈ యొక్క కాపురి అనే వ్యక్తి మాట్లాడాడు. గబ్బిలం అనేది పక్షి కాదు కదా, మరి పక్షి జాతులలో ఈ గబ్బిలాన్ని ఎందుకు రాశారు అని చెప్పి ఈయన ప్రశ్నించడం జరిగింది. దానికి నేను గత 6 సంవత్సరాల క్రితమే జవాబు చెబితే ఆ యొక్క వీడియోని పెట్టడం జరిగింది. తిరిగి రీపోస్ట్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా మాట్లాడాడు కదా, ఈ విధంగా మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పిన వీడియో చూసి నా మీద కౌంటర్ చేస్తూ కొన్ని నోరు జారిన మాటలు మాట్లాడాడు. నిజానికి అదే వాస్తవం, నోరు జారిన మాటలు మాట్లాడాడు. అవి కూడా చూద్దామండి. గబ్బిలం పక్షి కాదన్నాడు కదా, గబ్బిలం పక్షి కాదని చెప్పి ఇతను చేసిన ఛాలెంజ్ కదా. అరే పిల్లబచ్చా, మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడావు చూడరా. మన దగ్గరకు వచ్చేసరికి గబ్బిలము పక్ష అంటే పక్షి అనే డెఫినేషన్ తెలిస్తే పక్షే. మన దగ్గరకు వచ్చేసరికి గబ్బిలము పక్ష అంటే పక్షి అనే డెఫినేషన్ తెలిస్తే పక్షే. ఎరా పిల్లబచ్చా, నువ్వు పక్షిని ఒప్పుకున్నావు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి, అంటే వీళ్ళ డిక్షనరీ ప్రకారంగా, వీళ్ళు తీసుకున్న అర్థం ప్రకారంగా గబ్బిలం పక్షా కాదా అంటే పక్షి అని ఒప్పుకున్నాడు. మరొకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం. పక్షి అనే డెఫినేషన్ తెలిస్తే పక్షే. గబ్బిలం పక్షిని ఒప్పుకున్నావు కదరా. ఎరా
అంకుల్తో ఆటలాడొద్దురా రే. అంకుల్తో ఆటలాడితే తాట తీస్తా. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీ వీడియోలకి కౌంటర్ చేయటమే దండగా అని నాకు ఇంట్రెస్ట్ ఉంటలా మీ వీడియోకి సబ్జెక్ట్ జవాబు చెప్పడానికి. అందుకని నేను కరుణాకర్కి, లలిత్ కుమార్ వాళ్ళకి చేసుకుంటుంటాను. మినిమం అసలు కామెడీగా ఉంటాయి మీ వీడియోలు. నాకు అసలు కౌంటర్ చేయడం అవసరమా అనిపిస్తుంది నాకు. అందుకనే నేను మీకు కౌంటర్ వీడియోలు చేయను పెద్దగా. సరే, ఏదో ఒక ప్రశ్నకు జవాబు చెబుతామలే అని నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మీ దాంట్లో మీ గురించి. సరే అయితే ఏరా, ఇప్పుడు నువ్వేమన్నావు? ముందేమన్నావు? ముందేమన్నావురా? ఈ గబ్బిలము పక్ష. మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. మీరు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అనే దాంట్లో మనకు అన్ని నమ్మడానికి లేవు. లేవి 11 అనమాట. లేవి కాండం 11లో 13వ వచనం ఏమన్నాడు? పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకున్నవలను. పక్షుల గురించి మాట్లాడతారు. సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు. గబ్బిలం పక్షి కాదన్నావు. దానికి నీ కౌంటర్ వీడియో చేశాను. కౌంటర్ వీడియో చేసిన తర్వాత నువ్వేమన్నావు? సో పక్షుల్లో గబ్బిలం అని కూడా అన్నారండి. గబ్బిలం పక్షి కాదు. నేను కౌంటర్ వీడియో చేసిన తర్వాత ఏమన్నావు? మన దగ్గరకు వచ్చేసరికి గబ్బిలము పక్ష అంటే పక్షి అనే డెఫినేషన్ తెలిస్తే పక్షే. మన దగ్గరకు వచ్చేసరికి గబ్బిలము పక్ష అంటే పక్షి అనే డెఫినేషన్ తెలిస్తే పక్షే. ఒప్పుకున్నావు కదరా? గబ్బిలం పక్షి అని ఒప్పుకున్నావు కదరా? మీ దగ్గరకు వచ్చేసరికి డెఫినేషన్ ప్రకారంగా ఎరా ఎరా గబ్బిలం పక్షి అని ఒప్పుకున్నావు కదరా? సరిపోయిందా వీడియో? చాలు, ఇక్కడ ఆపేసి నేను. గబ్బిలం పక్షి అని ఒప్పుకున్నప్పుడు ఇంకెందుకు నాకు బాధ? కాబట్టి నీ మనస్సాక్షికి తెలుసు గబ్బిలం పక్షుల లిస్టులో ఎందుకు ఉంది అనేది నీకు తెలుసురా. అయినా సరే ఆత్మవంచన చేసుకొని పొద్దున్న లేచిన కాడ నుండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీ గ్రంథాలపై, మీ దేవుళ్ళపై జవాబు చెప్పుకోలేరురా. బైబిల్ మీద అయితే డిబేట్కి ఎగరేసుకుని వస్తారా? హిందూ గ్రంథం మీద డిబేట్ చేయండి రా అంటే చేయరా, పారిపోతారా? రేపు మాట్లాడతా అనిల్ ఛానల్లో, రేపు లైవ్లోకి వస్తా కదా, మాట్లాడదాం, చూద్దాం. అదిరా, గబ్బిలం పక్షాన్ని ఒప్పుకున్నావు కదా, అది పిల్ల బచ్చా ఇలా ఉంటుందిరా. నా కౌంటర్ చేయాలంటే అలా అవ్వాలి, అలా అవుద్ది. తర్వాత ఓఫ్ కన్నా గాని ఫ్లయింగ్ క్రీచర్ అని ఇచ్చారు. ఓఫ్ కి అంటే ఏంటి? లేవిలో ఉంది కదా అండి, లేవి 11లో. దానికి ఓఫ్ కి ఫ్లయింగ్ క్రీచర్స్ అని ఇచ్చారు. ఇక్కడన్నా ఒక రకంగా అర్థం వస్తుంది ఎగిరేది అనేది. ఓఫ్ ఇప్పుడు లేవికాండం 11వ అధ్యాయం 13 వచనంలో, లేవికాండం 11వ అధ్యాయం 13 వచనంలో పక్షులలో వీటిని హేయములుగా ఎంచవలను అని చెప్పి ఏదైతే ఉందో, తెలుగులో ఉందో బైబుల్లో, ఇప్పుడు పక్షులలో అనే కాన్సెప్ట్ లేవికాండం 11వ అధ్యాయం 13లో ఉన్నది. ఈ పక్షులలో అనేది దానికి మూలంలోకి వెళ్తే గనక ఎగిరేవి అని ఉంటది, ఎగిరే వాటిలో అని ఉంటది అని చెప్తే, అలా లేదు, మూలంలో కోడి అని ఉంది, ఫౌల్ అని ఉంది, కాబట్టి తప్పు అన్నాం. నేనేదంటే ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్స్ లో, మళ్ళీ నేను 6 సంవత్సరాల క్రితం చేసినప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ లో ఫ్లయింగ్ క్రీచర్స్ అనే వచ్చింది. ఇప్పుడు ఫౌల్ అని వస్తుంది. గూగుల్ అలా మార్చుకున్నాడు, మీ దెబ్బ తట్టుకోలేకో మరి, లేకపోతే మీలాంటి ఎవడో గూగుల్లో చేరుంటాడు, గతంలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఇచ్చాడు, ఇప్పుడేమో ఫౌల్ అని ఇస్తున్నాడు. ఓకే, సరే అయితే ఏదైనప్పుడు కూడా మరి హెబ్రీ దాని ప్రకారంగా ఏముందంటే ఫ్లయింగ్ క్రియేచర్స్ అనే ఉంది. పక్షులలో అంటే గబ్బిలం పక్షా కాదా అనే సందర్భంకి వచ్చేసరికి మనం మాట్లాడదాం. కానీ పక్షులలో అనే కాన్సెప్ట్ బైబిల్లో తెలుగు తర్జుమాలో పక్షులను రాశారు, కానీ హెబ్రీ మూలంకి వచ్చేసరికి ఎగిరే వాటిల్లో వీటిని తినకూడదని గబ్బిలం విషయంలో రాశారు. దానికి నేను ఇచ్చిన కౌంటర్కి దిమ్మ తిరిగి నీకు మైండ్ బ్లాక్ అయ్యి నువ్వేమంటున్నావు? ఇప్పుడు నువ్వేమంటున్నావు? మూలంలో ఉన్నటువంటి నేను చెప్పింది ఏదైతే ఉందో, నేను చెప్పింది తప్పన్నావు కదరా. ఎరా, ఇప్పుడు మూలంలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది అని చెప్పాను, నీకు వీడియో పెట్టింది మూలంలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అనే ఉందిరా బాబు, అంటే ఎగిరే వాటిలో గబ్బిలాన్ని తినకూడదు అని ఉంది. గబ్బిలం పక్షి అని డైరెక్ట్గా రాయలేదు. ఎగిరే వాటిలో దీన్ని తినకూడదని ఉన్న దాంట్లో, ఎగిరే వాటిలో దీన్ని తినకూడదని చెప్పిన వాటిలో గబ్బిలం ఉంది అని చెప్పి నేను చెప్తే, ఆ మూలంలో పక్షులనే తెలుగులో తర్జుమా చేశారు కదా పక్షులు అని చెప్పి, మూలంలో కూడా పక్షులే ఉంది అది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలి కదరా. ప్రూవ్ చేయకుండా నువ్వేమంటున్నావు? నేను చెప్పిందే చెప్పావు. నేనేం చెప్పాను? మూలంలో పక్షులలో అని లేదు, ఎగిరే వాటిలో అని ఉందని నేను చెప్తే సేమ్ అదే నువ్వే చెప్పావు. చూడు, ఇక్కడన్నా ఒక రకంగా అర్థం వస్తుంది ఎగిరేది అనేది.
ఓఫ్ కన్నా గాని ఫ్లయింగ్ క్రీచర్ అని ఇచ్చారు. ఓఫ్ కి అంటే ఏంటి, లేవిలో ఉంది కదా అండి, లేవి 11లో, దానికి ఓఫ్ కి ఫ్లయింగ్ క్రీచర్స్ అని ఇచ్చారు. ఇక్కడన్నా ఒక రకంగా అర్థం వస్తుంది ఎగిరేది అనేది కదా. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పావు కదా ఆఖరికి. లేవి 11:13లో పక్షులలో అనేది హెబ్రూ మూలంకి వచ్చేసరికి ఎగిరే వాటిలో అని ఉంది అని నేను నీకు చెప్తే, దానికి నువ్వు ఏదో క్లిప్పింగ్స్ ఏవి పెట్టేసేసి నన్ను ఇష్టం వచ్చినట్టు ఎట్కారం చేసావు. గతంలో ఏదైతే ఓప్ అనే పదం ఏదైతే ఉందో అది గతంలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అనే గూగుల్లో ట్రాన్స్లేషన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫౌల్ అని వస్తుంది, కోడి అని వస్తుంది. కోడి అని వస్తుందారా? ఇప్పుడు కోడి వాటిలో వీటిని తినకూడదని ఉంటుందా? అట్లా ఉండదు. కోడి కాదురా బాబు, దానికి మూలంకి వచ్చేసరికి ఫ్లయింగ్ క్రియేచర్స్ అని చెప్పి నేను చెప్పాను. గతంలో నేను చెప్పింది అదే. తీరాఖరికి నువ్వు అది కింద మీద పడి ఆఖరికి ఏం చేసావు? నేను చెప్పిన దగ్గరికే వచ్చావు. ఏంటంటే లేవి 11:13లో ఉన్నది ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఏదైతే చెప్పబడిందో అదే నువ్వు చెప్పావు. నేను చెప్పింది ఒప్పుకున్నావు కదరా పిల్లబచ్చా. గబ్బిడం పక్షాన్ని ఒప్పుకున్నావు. అలాగే లేవి 11:13లో ఉన్నది కూడా ఫ్లయింగ్ క్రియేచర్స్ అనేదే మూల పదం అని చెప్పి ఒప్పుకున్నావు. చూసావా, 2 సందర్భాల్లో ఒప్పుకున్నావు కదరా రే పిల్లబచ్చా. అదిరా ఒరే, నాకురా మీరు కౌంటర్ చేసేది. అదేరా పిల్లబచ్చాలంటారా? మీ పిల్ల తెలీదు, మీకు బుర్ర అంతవరకు ఎదిగిందిరా. అంకులతో పెట్టుకుంటేలారా? మీలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటారా? నేను ఈ 15 సంవత్సరాల నుండి ఎంతమంది చూస్తుంటారు నేను పిల్లబచ్చాలు? తర్వాత ఎగిరే జీవరాశులు అనే పదానికి ఇంకో పదం ఏముందా? ఎగిరే జీవరాశులు ఉన్నటువంటి పక్షులు అనే పదం తప్ప ఇంకేం పదం ఉందా? లేదు కదా. మనకు తర్జుమా చేసినప్పుడు మనకి సింప్లిఫికేషన్ అంటే అర్థమయ్యే భాషలో కాగములు ఉన్నిగా తీసుకుని వస్తారు. ఇక నేను లేవికాండం 11:13 పక్షులు అని తెలుగు తర్జుమా ఏదైతే చేశారో ఆ తర్జుమా కూడా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటే, ఇప్పుడు సపోజ్ మూలంలో ఎగిరే జీవరాశులని ఉంది, ఎగిరే వాటిలో వీటిని తినకూడదని ఉంది మూలంలో. మరి అలాగా తర్జుమా చేయకుండా, ఎగిరే వాటిలో అని తర్జుమా చేయకుండా పక్షులు అని ఎందుకు రాశారు అంటే, తెలుగు బైబిల్ పక్షులు అని ఎందుకు రాశారంటే, ఇప్పుడు ఎగిరే వాటిలో అని కిందన్ని కూడా పక్షుల గురించి లిస్ట్ రాస్తుంది. గబ్బిలాన్ని వేరేగా రాశారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో కానీ లేవి కాండంలో కానీ గబ్బిలాన్ని వేరేగానే రాశారు. ఎందుకు రాశారు? చివరిలో రాసినంత మాత్రాన అందులో కలుపుకోకూడదా అంటున్నావు. నువ్వు చెప్పేది ఓకే, వెళ్దాం, దాని గురించి కాదు. నేనేది ఏంటంటే, గబ్బిలం అనేది అన్ని రకాల పక్షులు లాంటిది కాదు కాబట్టి దాన్ని సపరేట్గా రాసుకున్నారా బాబు అని చెప్తున్న విషయం, లేవి కాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ. సరే, ఇప్పుడు నేనేది ఏంటంటే తెలుగు తర్జుమాలో మరి ఎగిరే జీవరాశులు అయితే ఎగిరే వాటిలో అని రాయకుండా పక్షి అని ఎందుకు రాశారు అంటే, ఎగిరే వాటిని ఏదైతే ఉందో ఎగిరే జీవరాశులని పక్షి అనకుండా ఇంకేమైనా అంటారా చెప్పండి అని అడిగాను. ఎగిరే జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఎగిరే జీవరాశులు గురించి మాట్లాడుతూ ఎగిరే జీవరాశుల్ని పక్షులు అని అనకుండా ఇంకేమైనా అంటారా అని నేను మాట్లాడితే, దానికి కగములు అంటారు అన్నాడు. చూడరా, కగములు అంటే ఏంటో చూద్దాం సార్. అది కూడా ఇది కగములు అంటే, కగము అనేది ఏంటి చూడు. కగము అంటే వీడికి ఎవడో కామెంట్లో నన్ను అడిగాడు, ఇట్లాగే చెప్పాడు కగము అంటారండి అని చెప్పి. దానికి కామెంట్లో రిప్లై ఇచ్చా, చూసుకోవచ్చు కదరా. సరే, కగము అంటే పక్షి అని అర్థం. ఇప్పుడు తెలుగు తర్జుమా తప్పేలా వద్దురా రే. కగము అంటే పక్షి రాస్తే తప్పన్నారు. ఎగిరే జీవరాశులను రాసుకోవాలంటున్నారు. ఎగిరే జీవరాశుల్ని పక్షి అంటే తప్పేలా అవుతుందని నేను ప్రశ్నిస్తే, ఆ పక్షి అనకూడదండి కగము అని అంటారు. 2 ఈక్వల్ వర్డ్స్ కదరా. కగము అంటే పక్షి అంటే కగము. కగము అనే పదం ఏంటిదంటే చూడండి, ఆకాశంలో సంచరించేది గమనము కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇది సంస్కృత పదము. సంస్కృత పదం రాయాలా ఏంటరా బైబిల్లో సంస్కృత పదం రాయాలా, లేకపోతే తర్జుమా అంటే అందరికి అర్థమయ్యే పదం రాయాలా? కగము అని రాసి కన్ఫ్యూజ్ చేయాలంటే జనాల్ని. తర్జుమా చేసేవాళ్ళు బ్రాహ్మణులు చేసే తెలుసు కదా. ఇక్కడ ఎవరు తర్జుమా అంటే అర్థమయ్యే విధంగా రాసేదాన్ని తర్జుమా అంటారా రే. తర్జుమా అంటే అందరికి అర్థమయ్యే రాసేదాన్ని, సులువుగా అర్థమయ్యే భాషని, సులువుగా అర్థమయ్యే భాషకు సంబంధించిన పదాలని వాడతారు. అంతే తప్ప పక్షిని రాస్తే జనాలు అర్థం చేసుకుంటారా కన్ఫ్యూజ్ అవ్వకుండా? కగమని రాస్తే అర్థం చేసుకుంటారా? సరే, అయితే నువ్వేమంటున్నావు?
ఇప్పుడు ఆ పక్షి కాదు గబ్బిలము, గబ్బిలం అనేది క్షీరదము, కాబట్టి పక్షి రాస్తే గబ్బిలం పక్షి అయిపోద్ది, కాబట్టి పక్షి అని రాయకుండా ఖగము రాయాలనేది నీ వాదన, అంతేనారా? ఎరా అంతేనా? కౌంటర్ పెట్టి పెడతావు కదా, మళ్ళీ నాకు దీనికి రిపీట్ కౌంటర్ పెడతావుగా, పెట్టు. ఇప్పుడు చూడు, నేనేది ఏంటంటే, ఇప్పుడు ఖగము అని పెట్టామనుకో, ఖగము అనేది ఎప్పుడు వస్తుంది అంటే, చూడు, విహాగము, గ్రహాలు, బాణము, ఇవన్నీ వస్తాయి. ఖగం అనే పదము నిర్జీవంగా ఉన్నటువంటి వాటికి, అంటే జీవము లేని వాటికి, ఇప్పుడు విమానం ఉందిరా, అలాగే బాణం ఉంది, గ్రహం ఉంది, వీటికి జీవం లేదు, ఒక పదార్థం, అదొక పదార్థం, అందులో జీవం ఉండదు, పదార్థం అది. ఓకే, ఈ పదార్థాలకి అలాగే పక్షులకి, జీవరాశులకి, జీవాలకి, అలాగే పదార్థాలకి రెండింటికి మిక్స్ అయ్యి ఇప్పుడు గ్రహం కూడా తిరుగుద్ది కదండి, అలాగే విమానం కూడా ఎగురుద్ది కదండి, అలాగే ఈ బాణం కూడా ఎగురుద్ది కదండి, వీటన్నిటికి కూడా ఈ ఖగమని పదం వాడతారు. ఖగమని పదం ఎప్పుడు వాడతారంటే నిర్జీవమైనటువంటి వస్తువులకు, పదార్థాలకు, అలాగే జీవం కలిగిన వాటికి రెండింటికి మిక్స్ చేసే వాడేదాన్ని ఖగము అంటారు. నేను చెప్పింది ఏంటి, ఎగిరే జీవరాశులకు, జీవం అంటే బ్రతికి, వాటికి జీవం ఉండి ప్రాణం ఉండే ఆ జీవరాశులకి, ఎగిరే జీవరాశులకి పక్షిని వాడటం తప్పెలా అవుతుంది అని నేను అన్నాను. ఎరా దాన్ని తీసుకెళ్ళి ఖగముకు లింక్ పెడతారు. ఖగం అనేది వచ్చేసరికి, ఖగం అంటే వస్తువులకి, పదార్థాలకి అన్నిటికి కలిపి మాట్లాడదాన్ని ఖగం అంటారా? ఈ ఖగాలు దాన్ని ఎలా సరిపోద్ది, ఖగం అనే పదం ఎలా సరిపోద్దిరా? మనం వాడేది, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎగిరే జీవరాశులకి అంటే ఈ జీవం కలిగినటువంటివి ఎగురుతూ ఉన్న వాటికి పక్షి అనుకుంటే ఇంకొక మరో పేరు ఉందా? కాబట్టి అర్థవంతంగా తెలుగులో సరళవంతంగా అర్థమయ్యేలాగా కన్ఫ్యూజన్ లేకుండా తెలుగు తర్జుమా చేశారా బాబు అంటే, దానికి కోడిగుడ్డు వేదికలు వీకినట్టు ఖగము అని రాయించుకున్నారు. ఖగము అని ఎట్లా రాస్తారా? ఖగము అనేది నిర్జీవమైన వస్తువులు కూడా కలిపి రాస్తారు, పైగా సంస్కృత పదం. అవసరం అయ్యారా మాకు? అది తర్వాత చూద్దాం. సో పురుగులకి, ఫౌల్స్ కి ఇక్కడ సపరేట్ చేశాడు క్లియర్ కట్ గా, కానీ ఫౌల్స్ లో గబ్బిలాన్ని కలిపేశాడు. అండ్ ద బ్యాట్. సో పురుగులకి, ఫౌల్స్ కి ఇక్కడ సపరేట్ చేశాడు క్లియర్ కట్ గా, కానీ ఫౌల్స్ లో గబ్బిలాన్ని కలిపేశాడు. అండ్ ద బ్యాట్. యా, ఇప్పుడు వీడి బాధ ఏంటంటే, పక్షులలో వీటిని తినకూడదు అనే దగ్గర గబ్బిలని రాయకూడదు, పక్షులలో వీటిని తినకూడదు అని చెప్పి పక్షుల పేర్లు రాయాలి. అలాగే క్షీరదము అయినటువంటి గబ్బిలాన్ని తినకూడదని విడిగా రాయాలి. అలాగే ఎగిరే పురుగులలో వీటిని తినకూడదని చెప్పి వాటి గురించి రాయాలి. అలాగే 3గా రాయాలి అంతే తప్ప, ఈ పురుగులను ఎలా అయితే సపరేట్ చేశారో, అలాగే పక్షులను ఎలా అయితే సపరేట్ చేశారో, అలాగే క్షీరదాన్ని కూడా సపరేట్గా చేయాలి. క్షీరదాన్ని సపరేట్ చేయకుండా క్షీరదాన్ని పక్షులలో ఎలా కలిపి రాస్తారు అనేది కదరా నీ ప్రశ్న, అంతేనా? ఇంకేముందా? అదేనా నీ ప్రశ్న? చెప్తారా? చెప్తాను, మొత్తం చెప్తాను. చూడు, జాగ్రత్త చూడు. చూద్దామండి, ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే, సరే అయితే ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఓకే, చూడండి, లేవికాండం 11వ అధ్యాయం 11వ వచనం. ఇది సందర్భం. ఈ ప్రశ్న ఇక్కడ ఉంది. లేవికాండం 11వ అధ్యాయం 11వ వచనం. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను అని పక్షులు లిస్ట్ రాస్తూ, అందులో లేవికాండం 11వ అధ్యాయం 19వ వచనంలో గబ్బిలం అని రాశారండి. వీడి బాధ ఏంటంటే, పక్షులలో గబ్బిలాని పేరు రాశారు, గబ్బిలం అనేది పక్షి కాదు అనేది వీళ్ళకు గోల. సరే, దీని గురించి వెళ్దాం. అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 11 నుండి 20 వచనాల్లో కనుక చూడండి, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏవనగా అని చెప్పి దాంట్లో గబ్బిలం అని ఉంది. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చు, ఈ పవిత్రం కానటువంటి పక్షులను తినొద్దు అని చెప్పినట్టుగా వీళ్ళు తీసుకున్నారు. దీని గురించి కూడా వెళ్దాం. ఈ గబ్బిలం అనే దాన్ని తినకూడదు అని చెప్పాడు దేవుడు.
తినరానివి అనేసరికి నేను చెప్పాను, ఏమని చెప్పానంటే పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును, ఈ తినరానివి దగ్గర కూడా దీన్ని పక్షుల లిస్టులో కలుపుకోబాకండి, ఈ పక్షులతో పాటు దీన్ని కలపకండి చెప్పాను. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వివరంగా, చివరిలో ఇద్దాం. సరే, ఇప్పుడు మనకి ఈ లేవికాండం 11వ అధ్యాయంలోను అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలోను గబ్బిలం అనేది తినకూడదని ఉంది. సరే, వీళ్ళు అనుకున్నట్టుగా పక్షుల లిస్టులో గబ్బిలం ఉంది కాబట్టి సైన్స్కి సరిపోదు బైబిల్ గ్రంథము అనేది వీళ్ళ యొక్క ప్రశ్న. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు అసలు గబ్బిలాన్ని మన గబ్బిలం చూస్తే కనుక గబ్బిలం చూస్తే పక్షిలాగా ఎగురుతుంది, పక్షులతో పాటు ఎగురుద్ది, చక్కగా చెట్ల మీద ఉంటుంది, భూమి మీద అసలు తిరగదు, భూమి మీద దిగనే దిగదు అది. ఓకే, చస్తే తప్ప, కింద పడితే తప్ప, కొడితే కింద పడితే తప్ప గబ్బిలం అనేది చెట్ల మీద ఉంటుంది లేదా ఆకాశంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు అసలు ఈ గబ్బిలం క్షీరదము, గబ్బిలానికి క్షీరదం అని చెప్పి ఎప్పుడు విడగొట్టుకున్నారంటే 18వ శతాబ్దంలో ఆధునిక వర్గీకరణ శాస్త్రం పునాదులు వేసినప్పటి నుండి గబ్బిలాలను పక్షులుగా కాకుండా క్షీరదాలుగా గుర్తించారు. ఎప్పుడు? 18వ శతాబ్దంలో. 18వ శతాబ్దంలో గబ్బిలాలను పక్షుల లిస్టులో తీసేసి క్షీరద లిస్టులో పెట్టుకున్నారా? మరి బైబిల్లో ఇప్పుడు ఈ లేవికాండం, ఈ యొక్క పంచకాండాలు, లేవికాండం, ద్వితీయోపదేశకాండం ఎప్పుడు రాయబడిందంటే బైబిల్ ప్రకారంగా చూడండి, ఇజ్రాయేలీయులు సీనాయి పర్వతం వద్ద 11 నెలలు నివసించారు. అంటే క్రీస్తు పూర్వం 1440 నుండి 1400 సంవత్సరాల మధ్య కాలంలో అని ఉంది. అంటే 6వ శతాబ్దం లేదా 5వ శతాబ్దం మధ్యలో. ఇప్పుడు 1440 అనేది ఏదైతే ఉందో ఇది కాపీ, అంటే మూల ప్రతులకి కాపీ చేసినటువంటి కాలము. అసలు ఎప్పుడు రాయబడింది అంటే అసలు మనకంటే రాజులు కాలంలో యుద్ధాలు చేసినప్పుడు ధ్వంసం చేశారు. ఏదో మోషే రాసినటువంటి మూల ప్రతులు ఏవైతున్నాయో ఆ మూల ప్రతులన్నింటినీ ధ్వంసం చేస్తే వాటిని కాపీ చేస్తుండారు చుట్టలు. చుట్టలు వాళ్ళ బెరల మీద వాటి మీద రాసేవాళ్ళు, వాటిని మళ్ళీ ఇంకొకళ్ళు కాపీ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయి 1440, 1400 మధ్యలో ఏదైతే ఇప్పుడు అవి మాత్రం కొంచెం భద్రపరిచి ఉంచారు. అయితే అసలు మూలంగా మోషే ఎప్పుడు రాశాడు అంటే గనక చూడండి, క్రీస్తు పూర్వం చూడండి 600 నుండి 300 సంవత్సరాల మధ్యలో, అంటే 5వ శతాబ్దంలో, 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో గబ్బిలాన్ని పక్షుల లిస్టులో రాశాడు అనుకుందాం. అసలు మూలంలోకి వెళ్తే వేరేగా ఉంటుంది. సరే అనుకుందాం, గబ్బిలాన్ని పక్షుల లిస్టులో రాశాడు అనుకుందాం. ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో మోషే రాసిన టైంలో. ఓకే ఓకే 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో గబ్బిలం గురించి రాశారు. గబ్బిలాన్ని పక్షుల లిస్టులో నుండి తీసేసింది ఎప్పుడు? 18వ శతాబ్దంలో గబ్బిలాన్ని పక్షుల లిస్టులో తీసేశారు, క్షీరద లిస్టులో పెట్టేశారు. ఎందుకంటే పక్షులు అనేవి గుడ్లు పెడతాయి, వాటికి ఈకలు ఉంటాయి, ఇది పక్షులు లిస్టు. కానీ గబ్బిలం ఏంటంటే వాటికి ఈకలు ఉండవు. అలాగే గబ్బిలం అనేది మనిషిలాగే లేదా క్షీరదాలాగే అవి కూడా పాలిస్తాయి. అలాగే గబ్బిలాలు ఈకలు లేవు కాబట్టి దీన్ని ఏం చేశారంటే క్షీరదాల లిస్టులో పెట్టేశారండి. క్షీరదాలు అంటే మనం కూడా క్షీరదాల కింద వస్తాం, మన లిస్టులో పెట్టేశారు. మన కుక్కలు, ఈ జంతువులు ఇవన్నీ కూడా పిల్లలు కానీ పాలిస్తుంటాయి కాబట్టి, మనం కూడా పిల్లలు కానీ పాలిస్తుంటాం కాబట్టి, మనకు కూడా ఈకలు లేవు కాబట్టి, అలాగే ఈ గబ్బిలాలు కూడా పాలిస్తాయి కాబట్టి అని చెప్పి గబ్బిలాన్ని తీసుకొచ్చి క్షీరదాల లిస్టులో కలిపేశారండి సైన్స్ వాళ్ళు. ఈ 18వ శతాబ్దంలో గబ్బిలాన్ని తీసుకొచ్చి అప్పుడు దాకా పక్షుల లిస్టులో ఉండింది గబ్బిలం. అప్పటిదాకా పక్షుల లిస్టులో ఉన్న గబ్బిలాన్ని తీసుకొచ్చి క్షీరద లిస్టులో పెట్టేశారు. వాళ్ళు పెట్టుకున్నాడు, సైన్స్ వాడు పెట్టుకున్నాడు. ఇప్పుడు 18వ శతాబ్దంలో సైన్స్ వాడు ఒక్కొక్క జంతువును ఒక్కొక్క వర్గంలో విడగొట్టుకుంటూ వచ్చాడు. విడగొట్టుకొని వస్తే దాన్నే తీసుకొస్తే దాని ప్రకారంగా బైబిల్ ఎందుకు అంటారు? బైబిల్ ఎప్పుడు రాయబడింది? ఈ యొక్క విషయం ఎప్పుడు రాయబడింది? 6వ శతాబ్దంలో రాయబడింది. 6వ శతాబ్దంలో వీళ్ళు కూడా సైన్స్ వాళ్ళు ఏం నమ్ముంటారు? 18వ శతాబ్దం ముందే రాసి ఉంటారు. ఎవడైనా ఏం నమ్మారు? గబ్బిలం అనేది పక్షి అని నమ్మారు. పక్షులు కానీ ఎగురుతుంది, అది భూమి మీద తిరగదు. అరే అప్పుడు అది పాలిస్తుంది, కానీ అది భూమి మీద మనతో పాటు సమానం ఎలా అవుతుంది? అది మనతో పాటు సమానం ఎలా అవుద్ది గబ్బిలము? మనం ఎగరగలమేనా? మనం ఎగరగలమా? దాన్ని సపరేట్ లిస్టులో పెట్టుకోవాలి.
పాలిస్తుంది కానీ ఎగురుద్ది అని పక్షులలో సపరేట్ లిస్ట్గా పెట్టుకోవాలి. కానీ అదేం చేశారు, దాన్ని మనతో సమానంగా పెట్టేశారు. పాలిస్తుందని ఒక దాన్ని బట్టి తీసుకొచ్చి దాన్ని 18వ శతాబ్దంలో దాన్ని సపరేట్ చేసేసారు. ఇప్పుడు గాల్లో ఎగిరే జీవరాశులు, అలాగే భూమి మీద ఎగిరే పురుగులు లాంటివి ఎగురుతాయి, అవి కూడా ఎగురుతాయి. పక్షులు అంటే గాల్లో, ఇప్పుడు పక్షుల లిస్టులో ఏమేమి ఉన్నాయి చూడు, ఏమున్నాయి పక్షుల లిస్టులో ఏమున్నాయి? గద్ద గాల్లో పైకి ఎగురుద్ది, క్రౌంచ పక్షి, తెల్ల గద్ద, ప్రతివిధ గద్ద, పక్షిరాజు, కాకి, నిప్పుకోడి, తపిరిగాడు, కోకిల, అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్షుల లిస్టులో రాయబడ్డాయి. ఇప్పుడు కానీ గబ్బిలాన్ని కూడా రాశారంటున్నాం. ఓకే, గబ్బిలాన్ని 18వ శతాబ్దంలో గబ్బిలాన్ని క్షీరద లిస్టులో పెట్టారు. ఇప్పుడు సైన్స్ రోజుకు ఒక రకంగా మాట మారుస్తూ పూటకు ఒక రకంగా మాట్లాడుతూ సైన్స్ వెళ్తూ ఉంటుంది. సైన్స్తో పాటు మన గ్రంథాలు మార్చుకుంటూ పోదామా? చెప్పండి రా. ఇప్పుడు సపోజు మీరు సైన్స్తో పాటు పోటీ పడతారా? అలాగని ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మరి బైబుల్ సైన్స్ దగ్గరగా ఉందంటారా? నేను దగ్గరగా ఉందంటున్నాను, కానీ కొంతవరకు దగ్గరగా ఉంటుంది. హిందూ గ్రంథాల కన్నా బైబుల్ చాలా వరకు సైన్స్కి దగ్గరగా ఉంటుంది. బైబుల్లో ఎక్కడ కూడా చెవుల్లో నుండి పుడతారని రాయబడలేదు. బైబుల్లో ఎక్కడ కూడా గ్యాస్ వదిలితే అందులో పిల్లలు పుడతారని రాయబడలేదు. బైబుల్లో ఎక్కడ కూడా తుమ్మితే పిల్లలు పుడతారని రాయలేదు. బైబుల్లో ఎక్కడ కూడా గుడ్లు కొండలో పెడితే పిల్లలు పుడతారని బైబుల్ రాయలేదు. బైబుల్ ఎక్కడ కూడా వీర్యం ద్వారా బంగారం పుడుతుందని బైబుల్లో రాయలేదు. బైబుల్లో ఎక్కడ కూడా ఇంకా ఆకాశంలో మలమూత్రాలు పూస్తే అని రాయలేదు. బైబుల్లో ఎప్పుడు కూడా ఇట్లా రాయలేదురా, మీ గ్రంథాల్లో ఉన్నట్టుగా అట్లా రాయలేదు. బైబుల్లో ప్రతి మనిషి గర్భం ధరించాలంటే వాడికి గర్భసంచి ఉండాలి, కడుపు ద్వారా పుట్టాలి అని రాయబడింది. ఇక కన్యక ద్వారా అంటే సపరేట్గా అద్భుతం ద్వారా జరిగింది అది. ఓకే, అయితే ఆ ఒక్క విషయంలో మీకు సైన్స్ సరిపోదు అంటారు, కానీ అది అద్భుతం కోసం దేవుడు అద్భుతం చేయాలి కాబట్టి అద్భుతం చేయగలడు. అయితే నేనేంటంటే బైబుల్ సైన్స్కి దగ్గరగా ఉందని ఏ సందర్భంలో అంటామంటే, ఇలాగా మీ గ్రంథాల్లో ఉన్నట్టుగా ఉండదు, మీ గ్రంథాల్లో ఉన్నట్టు ఉండదు. మీ గ్రంథాల ద్వారా వీర్యము బంగారం అయిపోద్ది అని అట్లా విషయాలు ఉండవు. బైబుల్ సైన్స్కి దగ్గరగా ఉంటుంది, కానీ బైబుల్ 100% సైన్స్కి సమర్థిస్తుంది అని కాదు. 100% సైన్స్ చెప్పే ప్రతిదాన్ని బైబుల్ ఒప్పుకుంటుందని చెప్పదు. అట్లా అంటే సైన్స్ దేవుడిని నమ్మదు, సైన్స్ దేవుడిని ఒప్పుకోదు. మరి సైన్స్ చెప్తుంది కదా అని చెప్పి దేవుడు లేకుండా పోతాడా? నేను చెప్పేది అంటే చాలా వరకు సైన్స్కి దగ్గరగా ఉంటుంది తప్ప సైన్స్ని 100% బైబుల్ తీసుకోదు. అలాగే హిందూ గ్రంథాలు కూడా సైన్స్ని 100% తీసుకోవు. ఆస్తికులు అనేవాళ్ళు ఎవరు కూడా సైన్స్ని 100% తీసుకోరు. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఏదనుకుంటే చేస్తాడు, దేవుడు ఏది జరగాలని కూడా చేస్తాడు అని మనం ఆస్తికులుగా నమ్ముతాం. 100% సైన్స్ని హిందువులు నమ్మరు, 100% సైన్స్ని క్రైస్తవులు కూడా నమ్మరు. కొంతవరకు సైన్స్కి దగ్గరగా ఏదైనా ఉందా అంటే అది మీ గ్రంథాల కన్నా బైబులే ఉంటుంది. బైబుల్లో గుండ్రం అన్నావు, బైబుల్లో గోళాకారం అనే పదం ఉంది, మీ దాంట్లో అలా ఉందా? 4 మూలలు, భూమికి కింద ఏనుగులు, ఇంకా అదంతా మీ దగ్గర ఉంది. ఏనుగులు కదిలినప్పుడు భూకంపాలు వస్తాయని ఇదంతా ఉంది. అలాంటి విషయాలు ఉన్నాయా బైబుల్లో? ఇట్లాగా నేను సైన్స్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పాను తప్ప 100% బైబుల్ 100% సైన్స్ని నమ్ముద్ది అని ఎక్కడా చెప్పము. అట్లా హిందూ గ్రంథాలు కూడా 100% సైన్స్ని నమ్ముద్ది అని హిందూ గ్రంథాలు కూడా చెప్పవు. ఎందుకంటే సైన్స్ దేవుడిని నమ్మదు, వాళ్ళకు ఒక లాజిక్, రీజనింగ్ ఇవన్నీ కావాలంటారు. బైబుల్ దేవుడు నమ్మే వాళ్ళకి లాజిక్, రీజనింగ్కి సంబంధం లేదు. దేవుడు నమ్మే వాళ్ళు దేవుడు క్రియేటర్, ఏదైనా క్రియేట్ చేయగలడు లాజిక్కి అతీతంగా, సైన్స్కి అతీతంగా శక్తిని పుట్టించగలడు, ఏదైనా తయారు చేయగలడు అని మనం నమ్ముతాం. కాబట్టి ఇప్పుడు సైన్స్ ఈరోజు క్షీరదం కింద వేస్తుంది గబ్బిలాన్ని. అలాగే గబ్బిలాన్ని రేపు పొద్దున ఇంకో జాతులు వేస్తుంది. గబ్బిలం అనేది ఒక పాలిస్తుంది, కానీ అది మనిషితో సమానం కాదు, అది ఎగిరే జీవరాశులతో పాటు కూడా ఉంది. కాబట్టి అది ఎగిరే జీవరాశులతో ఉంటుంది, అటు పాలిచ్చే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, అటు పక్షులకి దగ్గరగా ఉంటుంది గబ్బిలం. అలాగే గబ్బిలం అనేది అటు మనిషికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ అటు కానీ ఇటు కానీ జీవి అని చెప్పి దాన్ని ఇంకొక కొత్త పేరు ఇచ్చి కొత్త లిస్టులో పెట్టచ్చు, కొత్త పేరు రాసి ఇంకొక 22వ శతాబ్దంలో ఇంకొక
నెక్స్ట్ జనరేషన్స్ లో వాటిలో ఇంకో కూడా ఎవడో వచ్చేసేసి గబ్బిలాన్ని అటు క్షీరదం కాదు, గబ్బిలం అనేది అటు పక్షి కాదు, గబ్బిలం అని చెప్పి దాన్ని ఏదో లిస్ట్ లో ఇంకొకటి ఎవడో రాస్తాడు. ఇంకొకటి ఎవడో ఈ క్లార్క్ లిన్నేయస్ అని చెప్పాడు గబ్బిలం క్షీరదం కింద రాశాడండి. రేపొద్దున ఇంకొకటి వచ్చి గబ్బిలాన్ని ఇంకొక జాతిలో రాస్తాడండి. అప్పుడు కూడా బైబిల్లో మరి క్షీరదం రాసినా కూడా తప్పే అంటారు మీరు. అప్పుడు బైబిల్లో క్షీరదం రాసినా సరే నెక్స్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇంకొకటి ఎవడో ప్రశ్నిస్తాడు బైబిల్ని. బైబిల్లో సపోజ్ క్షీరదం అని రాస్తే ఇప్పుడు అప్పుడు ఇంకో జనరేషన్ వచ్చేసేసి బైబిల్లో క్షీరదం అని రాస్తుంది, బైబిల్ ప్రకారం క్షీరదం తప్పు, కానీ అది ఇంకొక జాతి అని అప్పుడు ఇంకొక సైంటిస్ట్ ఎవడో రాస్తే ఆ ప్రకారంగా బైబిల్లో రాయాలి అంటారు. అంతేనారా మీరు చెప్పేది? అర్థమవుతుందా? ఈ 18వ శతాబ్దం ముందు గబ్బిలాన్ని పక్షి అని నమ్మారు. పక్షి ఎందుకంటే అది గాల్లో ఎగురుతుంది కాబట్టి నువ్వు అదే విషయాన్ని ఒప్పుకున్నావు. గబ్బిలం పక్ష అంటే పక్షి అని ఒప్పుకున్నావు. అది యథార్థంగా నువ్వు మనసులో వచ్చినటువంటి మాట. అది పక్షి జాతికి సంబంధించిందే అయితే దాన్ని 18వ శతాబ్దంలో దాన్ని క్షీరదం కింద సపరేట్ చేసుకున్నారు. రేపు 22వ శతాబ్దంలో 25వ శతాబ్దంలో మళ్ళీ ఏం చేస్తారంటే గబ్బిలాన్ని క్షీరదం కాదు అటు పక్షి కాదు అని చెప్పి దాన్ని ఇంకొక జాతిలో వేస్తారు కూడా. అప్పుడు కూడా మళ్ళీ మార్చుకుంటూ పోదాం గ్రంథాలని. కాబట్టి బైబిల్లో ఎగిరే జీవరాశుల కింద రాశారు. అది ఎగిరే జీవరాశి కాబట్టి ఎగిరే జీవరాశి పక్షి అని కూడా స్పష్టంగా ఎగిరే జీవరాశి రాశారు. ఒకవేళ పక్షి రాసినా కూడా తప్పు కాదు, ఎందుకంటే అది ఎగిరే జీవరాశుల్లో ఒక భాగమే. పాలిస్తుంది ఎగిరే జీవరాశుల్లో ఎగిరే జీవరాశుల్లో గుడ్లు పెట్టే జీవరాశులతో పాటు పాలిచ్చే జీవరాశుల లిస్టులో కూడా దేవుడు అద్భుతంగా చేశాడు. కానీ దాన్ని తీసుకొచ్చి భూమి మీద నడిచే వాటితో పాటు కలిపేసేసి దాన్ని దీంట్లో కలిపేసేసి రాశాడు ఎవడో నాకు తెలిసి బైబిల్ వ్యతిరేక అయి ఉంటాడు. ఇది సందర్భం. తర్వాత అసలు మూలంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ గొడవ ఏంటి? ఆ పక్షులలో గబ్బిలం పేరు రాశారు కాబట్టి గబ్బిలాన్ని పక్షి అని ఒప్పుకున్నట్టుగా బైబిల్ అని చెప్పి మీరు చెప్పారు. మీ వాదన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మీ వాదన ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ పక్షులలో అనే పదం దగ్గరికి వచ్చేసరికి చూడండి ఏలో కూడా ఉంటుంది. చూడండి ఏముంటుందంటే కొత్త నిబంధనలో పక్షి అని రాశారు కదా, కొత్త నిబంధనలు పక్షి అని రాశారు కదా, కొత్త నిబంధన ఇక తెలుగు అనువాదం ఎప్పుడు చేశారంటే 1800 చూడ ఏ శతాబ్దంలో 18వ శతాబ్దంలో ఇక 18వ శతాబ్దంలో గబ్బిలాన్ని క్షీరదం కింద మార్చారు. 18వ శతాబ్దంలో గబ్బిలాన్ని క్షీరదం కింద మార్చారు. కరెక్ట్గా అదే 18వ శతాబ్దంలో తెలుగు అనువాదం చేశారు. చూడండి 18వ శతాబ్దంలోనే తెలుగు అనువాదం చేశారు. అంటే తెలుగు అనువాదం ఎప్పుడు చేశారు? పక్షి అని రాస్తున్న సందర్భం తెలుగు అనువాదం ఎప్పుడు రాశారు? 18వ శతాబ్దంలో తెలుగు అనువాదం చేశారు. అప్పుడే గబ్బిలాన్ని పక్షి జాతులను తీసేశారు. కాబట్టి ఈ తెలుగు అనువాదం పక్షి అని రాయటం ఏదైతే ఉందో తప్పు కాదు. ఎందుకంటే అప్పుడు అనువాదం చేసే టయానికి తెలుగు అనువాదం చేసే టయానికి గబ్బిలాన్ని పక్షి జాతులను ఉంది కాబట్టి. అర్థమవుతున్నారా? తెలుగు బైబిల్ పక్షులలో గబ్బిలాన్ని రాసినప్పుడు పక్షి అనే పదం ఏదైతే ఉందో గబ్బిలం పక్షి అని ఏదైతే తెలుగు అనువాదం రాశారో అది తప్పు కాదు. ఎందుకంటే 18వ శతాబ్దంలో తెలుగు అనువాదం జరిగింది. అప్పటికి గబ్బిలం అనేది పక్షిగానే ఉంది. కానీ అదే 18వ శతాబ్దంలో తర్వాత కాలంలో అది ఏమైందంటే గబ్బిలాన్ని పక్షి జాతులను తీసేశారు. కాబట్టి తెలుగు అనువాదం తప్పలే వద్దురా? ఎలా వద్ది రా? తర్వాత సరే మూలంలోకి వెళ్దాం. అసలు దేవుడు మనకి తెలుసు కదా, దేవుడు కానీ తెలుసు కదా. చూద్దాం మూలంలోకి ఏముందంటే కనుక చూడండి లేవికాండం 11వ అధ్యాయం 11వ వచనం. మూలంలోకి వెళ్తే ఏముంది ఇక్కడ? లెక్సికాన్ నెంబర్. ఓకే, నాకు 2020 వస్తాను. నువ్వు లెక్సికాన్ నెంబరు నాకు తెలియదు అన్నావు కదా. నేను ఒక కోడ్ ఉంటుంది అన్నాను. నేను 2020లో అప్పుడు కోడ్ అని మాట్లాడాను. ఓకే, దానికి లెక్సికాన్ అని వాడాలంటున్నావు. ఓకే, నాకు లెక్సికాన్ ఎప్పుడో తెలుసు. అప్పుడు ఆ కాలంలో తెలియదు నాకు, కొత్తగా వచ్చిన సందర్భం. సరే లెక్సికాన్ నెంబర్ ఏముంది? 5775. ఓకే, దీన్ని అప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తే ఫ్లయింగ్ క్రియేచర్స్ అని వచ్చింది. కానీ ఇప్పుడు ఎవడో మార్చేశాడు, ఫౌల్ అని పెట్టుకున్నాడు. ఫౌల్ అంటే ఏంటి? నువ్వు కొట్టావు కదా, కోడి అని కొట్టావు. ఇప్పుడు ఈ కోడి అని పెట్టి తర్జుమా చేసావు అనుకోరా, ఏమవుద్ది? లేవికాండం కోడి అని పెట్టావు అనుకో, తర్జుమా చేసావు అనుకో, ఏమవుద్దిరా? కోడి వీటిని హేయములుగా ఎంచుకొని వలెను అని ఉంటుందా? సందర్భాన్ని బట్టి చదువురా. ఇక్కడ కోడి అని రాసావు అనుకో, సపోజ్
ఫ్లయింగ్ క్రియేచర్స్ అని కాకుండా కోడి అని చెప్పి రాసామనుకో, కోడి లేకపోతే బర్డ్ వేరు, కోడి వేరు. కోడి అనేది ఒక జాతి, బర్డ్ అనేది మొత్తం జాతులకు అన్ని ఆ పక్షులన్నిటిని లిస్టులో తీసుకుని రాసిందని పక్షి అంటారు. కోడిని సపరేట్గా పక్షులలో ఉన్నటువంటి ఒక జాతి. ఇప్పుడు ఈ లెక్సికన్ నెంబర్ ప్రకారంగా ఫౌల్ అని తీసుకొని కోడి అని రాస్తే కనుక ఏమవుతుందా, తర్జుమా అక్కడ రాంగ్ అవుతుంది కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ లెక్సికాన్ నెంబర్ ఏదైతే ఉందో, లెక్సికాన్ లో ఏమైతే ఉందో, హోప్ అని పదం ఏదైతే ఉందో, హోప్ అనేది ఏదైతే ఉందో హెబ్రీ వర్డ్, దీన్ని నేను గూగుల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు గతంలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అని వచ్చింది. నాకు అబద్ధం చెప్పి అధర్మం చేసి అసత్యం చెప్పి ధర్మాన్ని ఎప్పుడు కాపాడుకోలేమరా, మీకులాగా క్రైస్తవుడు అలాంటి పనులు చేయడు. ఆ పనులు చేయడు. క్రైస్తవుడు ఎప్పుడు ధర్మంగా గెలుస్తాడు, ఉన్నట్టు చెప్తాడు. సత్యం ఈ రోజు కాదు రేపు తెలుసుకుంటారు, సత్యం ఎప్పుడు నిలబడుతుందని నమ్ముతాను నేను. అంతే తప్ప మీకులాగా బృందని విష్ణువు మానవంగం చేశాడని చెప్తే అలా కాదండి. బృందతో కొన్నాళ్ళు అరణ్యంలో సంచరించాడు, ఆమెతో సుఖించాడు అన్నాడు కానీ కలిశాడని రాశాడా? ఇట్లాంటి వాదన చేశారు కదా నాతో మీరు. ఇట్లాగ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని మభ్యపెట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం మీ పని. మా పని అలా కాదరా, ఉన్నదన్నట్టు చెప్తాం, ఇంటేనా లేకపోతే లేదనుకుంటా తప్ప అసత్యంగా ఎప్పుడు కూడా మేము ప్రవర్తించము. ఈ హోప్ అనే పదం ఫ్లయింగ్ క్రియేచర్స్ అని చెప్పి గతంలో గూగుల్ ట్రాన్స్లేషన్లో ఈ హోప్ అనే దగ్గర ఫ్లయింగ్ క్రియేచర్స్ అని వచ్చింది. ఇప్పుడు రాట్ల ఫౌల్ అని వస్తుంది, కోడి అని వస్తుంది. కోడి అని వస్తే అది అనువాదం ఎలా కుదురుద్దిరా నాయన? సరే అయితే ఈ లెక్సికన్ నెంబర్ 5,5కి వెళ్దాం. నువ్వు దీన్ని ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఒప్పుకున్నావు, నీ వీడియోలో ఒప్పుకున్నావు. హోప్ అంటే చూడండి, 5,5 అంటే హోప్ అండి. హోప్ అండి 5,500లో లెక్సికన్ నెంబర్ 5,774. ఓకే, ఒరిజినల్గా డెఫినేషన్ తీసుకోవాలన్నావు. నువ్వే చెప్పావు కదరా నీ వీడియోలో, నీకు అన్ని తెలిసి కూడా ఎందుకు మనస్సాక్షి చంపుకొని మాతో మళ్ళీ వీడియో చేస్తారు. ఇగో డెఫినేషన్లో ఏముంది? ఫ్లయింగ్ క్రియేచర్స్, ఎగిరే వాటిల్లో అనేది అర్థం వస్తుంది కరెక్టా? కోడి అని వస్తుంది కరెక్టా? ఎరా సందర్భానుసారంగా ఎగిరే వాటిలో అంటే కొంత లిస్ట్ ఇచ్చాడు కాబట్టి ఎగిరే వాటిలో ఫ్లయింగ్ క్రియేచర్స్ అనేది కరెక్ట్. అంతేగాని ఇక్కడికి తీసుకొచ్చి కోడి అని పెట్టుకుంటే సరిపోతారా? గూగుల్ ట్రాన్స్లేషన్ మార్చేసుకున్నారా? మీలాంటి తగలడ్డారు, గూగుల్లో కూడా తగలాడి బైబుల్ పట్ల విరుద్ధంగా చేయడం కోసం ట్రాన్స్లేషన్స్ కూడా ఆ విధంగా డిజైన్ చేశారా? సరే, ఫ్లయింగ్ క్రియేచర్స్ అనేది కరెక్ట్ అండి. ఏంటి కరెక్ట్ చూపిస్తా చూడండి. ఏం కరెక్ట్ అంటే చూడండి, లేవికాండ 11:11 ఫ్లయింగ్ క్రియేచర్, ఎగిరే వాటిలో వీటిని హేయములుగా ఎంచుకోను. గబ్బిలం అనేది ఎగురుద్దా కాదా? ఎగిరే వాటిల్లో వీటిని తినకూడదంటే గబ్బిలాన్ని పక్షిని రాసినట్టు ఎలా అవుతుంది? కాబట్టి లేవికాండ 11:13 ప్రకారంగా ఎగిరే వాటిలో వీటిని తినకూడదంటే గబ్బిలాన్ని పక్షి అన్నట్టు కాదు. అలాగే వీళ్ళవాదన కోసం చెప్తున్నా నేను. 18వ శతాబ్దంలో అప్పటికి గబ్బిలం పక్షే. తెలుగు అనువాదం చేసే టైంకి కూడా గబ్బిలం పక్షే. అప్పటికి బైబిల్ రాసిన కాలంలో కూడా గబ్బిలం అనేది పక్షి అని రాసిన తప్పు కాదు. అలాగే ఎగిరే వాటిలో అంటే పక్షుల లిస్టు, ఎగిరే జీవరాశులకి పక్షి అనే తర్జుమా తప్ప ఎలా అవుతుంది అంటే తప్పు కాదు. ఖగం అని రాసుకుంటున్నాం. ఖగం అనేది నిర్జీవమైనటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ రాస్తే ఖగం అంటారు. నేను చెప్పేది ఏంటి, పదార్థాలు ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ జీవరాశులకు సంబంధించినటువంటి విషయాలు ఎగిరే వాటికి ఏమి రాస్తారు అంటే పక్షి అని రాస్తారు, తప్పు కాదు. అలాగే 18వ శతాబ్దంలో స్టార్టింగ్ లో ఈ తెలుగు అనువాదం చేసినప్పుడు కూడా గబ్బిలం పక్షే. అలాగే 18వ శతాబ్దానికి ముందు అందరూ కూడా గబ్బిలాన్ని పక్షి అని నమ్మారు. కాబట్టి ఇప్పుడు ఎవడో ఏదో వచ్చి దాన్ని ఏదో సపరేట్ చేసి రాసుకుంటే, తర్వాత ఇంకోటి ఎవడో సపరేట్ చేసి ఏదో రాసుకుంటే అప్పుడు కూడా ఎలా ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇంకొక విషయం చెప్పిన, సైన్స్ రోజుకు ఒక రకంగా మార్చుకుంటూ పోతూ ఉంటారండి. మొన్నటిదాకా గురుత్వాకర్షణ శక్తి అన్నారు, అంటే భూమికి ఒక అయస్కాంత శక్తి ఉంది, భూమి లాగుతూ ఉంటుంది, అందుకే మనం భూమి మీద ఉన్నాం అంటారు. కొత్తగా ఇంకొక ప్రపోజల్ వచ్చింది, భూమి లాక్కోవటం కాదు, యూనివర్సల్గా ఉన్న ప్రెషర్, అంటే ఈ గ్లోబ్కి పైన ఒక ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ అనేది పుష్ చేస్తుంది మనల్ని అంటే పైనుండి ఏదో శక్తి పుష్ చేస్తుంది కాబట్టి భూమి మీద ఉన్నాము, అని కొట్టండి గూగుల్లో.
అలాంటి థియాలజీ, అలాంటి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా ప్రపోజల్ చేస్తున్నారు సైంటిస్టులు. మొన్నటిదాకేమో భూమికి శక్తి ఉంది లాగుతుంది అన్నారు. ఇప్పుడు భూమి శక్తి కాదు, భూమి లాగటం కాదు, భూమి అయస్కాంతంగా లాగటం కాదు, మనిషిని లేకపోతే వస్తువుని పైనుండి పుష్ చేస్తుంది కాబట్టి ఇలా ఉన్నాము అని చెప్పి ఇంకొక శాస్త్రవేత్త ఎవడో చెప్తున్నాడు. దాన్ని ఇంకొక రకంగా ప్రూవ్ చేస్తాడు. కాబట్టి సైన్స్ రకరకాలుగా మార్చుకుంటూ తన విధానాలు పోతూ ఉంటుంది. కాబట్టి 18వ శతాబ్దానికి ముందు గబ్బిలం అనేది పక్షి జాతిలో ఉంది. తెలుగు అనువాదం చేసేటప్పుడు కూడా 18వ శతాబ్దంలో గబ్బిలం అనేది పక్షి జాతిలో ఉంది. 18వ శతాబ్దంలో తర్వాత కాలంలో, 18వ శతాబ్దం తర్వాత సంవత్సరాల్లో గబ్బిలాన్ని పక్షి లిస్టులో తీసేశారు. కాబట్టి గ్రంథాలు మార్చుకోమంటే రేపొద్దున ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు. గబ్బిలం అనేది పక్షి కాదు, క్షీరదం కాదు, అది ఇంకొక జాతని ఇంకోటి చెప్తాడు. అప్పుడు కూడా మళ్ళీ గ్రంథాలు మార్చుకుంటారు. మీకులాగా అనుకున్నారా గ్రంథాలు మార్చుకుంటూ పోతాకి? గబ్బిలం అనేది ఎగిరే వాటిల్లో ఉంది. ఎగిరే జీవరాశుల్లో మూలపదంకి వచ్చేసరికి ఎగిరే జీవరాశులలో గబ్బిలం ఉంది అనేది మాత్రం రాశాడు. ఓకే, ఫ్లయింగ్ క్రియేచర్స్. కగము అంటే పదార్థాలతో ఇన్వాల్వ్ అయ్యి రాసేదని కగము అంటారు. ఇదిగోండి 5774. సరే, ఇంగ్లీష్ తర్జుమాలో ది బర్డ్ అని రాశారు కదా అని అంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ది బర్డ్ అని రాశారు కదా అంటారు. ఒరే, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ గురించి పూర్తి అవగాహన ఉందా? నీకెందుకురా? భారతదేశంలో పుట్టిన వాళ్ళకి పూర్తి అవగాహన ఇంగ్లీష్ పట్ల ఉందారా? మీకు ఉందారా? అదే అన్న, హోలీ గోస్ట్ అంటే వాళ్ళకి ఆత్మ అనే అర్థం కూడా వస్తుందిరా. గోస్ట్ అంటే మనకు కేవలం దెయ్యంగా కనపడుతుందిరా. ఇలాగ చాలా పదాలు. ఉమెన్ అనే పదం కూడా, ఉమెన్ అనే పదం గౌరవ సూచకంగా అక్కడ, మన దగ్గరకు వచ్చేసరికి ఉమెన్ అనే పదం గౌరవ సూచకం కాదురా. అట్లాగా ఇంగ్లీష్తో అలాగే జలస్ అనే పదం సందర్భాన్ని బట్టి తీసుకోవాలరా. జలస్ అనే పదం అలాగే సందర్భాన్ని బట్టి మారుతుంటుందిరా అర్థము. ఇట్లాగా చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబిల్తో కేజేవితో పోల్చుకుంటా ఉంటారు. వాళ్ళకి స్పష్టత ఉందిరా. రే, గోస్ట్ అన్న ఆత్మని, హోలీ స్పిరిట్ అని రాస్తారు, హోలీ గోస్ట్ అని కూడా రాస్తారా. వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదురా, మీకు కదా కన్ఫ్యూజను. అలాగే ఉమెన్ అనే పదమే కానీ, ఈ హోలీ స్పిరిట్ అనే కాన్సెప్ట్, హోలీ గోస్ట్ అనే కాన్సెప్ట్లో కానీ, అలాగే జెలస్ అనే పదమే కానీ, వీటన్నిటి గురించి నేను జవాబులు చెప్పాను. నా పుస్తకం చదవండి. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ది బర్డ్ అని రాస్తున్నారు కదా అని అంటారు. ఇంగ్లీష్ తర్జుమా తప్ప అంటే కాదు. ఇంగ్లీష్ తర్జుమా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బర్డ్ అనేది సరికి చెప్పాను కదా, గోస్ట్ అనేది దయ్యం అనే పదార్థాల సందర్భాల్లో కూడా గోస్ట్ అని రాస్తారు. అలాగే ఆత్మ సంబంధించిన సందర్భాల్లో కూడా గోస్ట్ అని రాస్తారు. అలాగే చూడండి, బర్డ్ అనేది కూడా చూడండి. బర్డ్ అంటే అర్థం ఏంటి వాళ్ళ దృష్టిలో? యాజ్ కవర్డ్ విత్ ఫెదర్స్, ఈకలతో కూడినటువంటి దాన్ని కూడా బర్డ్ అంటారు. ఆర్ రేదర్ యాజ్ కవరింగ్ విత్ వింగ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క గబ్బిలానికి ఎలా ఉంటే ఈకలు ఉండవు కానీ తోలు ఉంటుంది. ఎగరడానికి ఈజీగా తోలు భాగం ఉంటుంది. ఈకలు ఎలా అయితే గాలి ప్రవహించకుండా ఈకలు అడ్డంగా ఉండి గాలిని పుష్ చేస్తూ కదా పక్షులు ఎగురుతాయి. అట్లాగే ఈకలు లేకుండా తోలు వంటి భాగం ఉండబట్టి అది గాలిని పుష్ చేసుకుంటూ వెళ్తుంది గబ్బిలం. కాబట్టి బర్డ్ అనే అర్థం ఏంటంటే ఎగరటం. అది ఏకలతో ఎగురుతుందా? ఏకలతో ఎగిరినా బర్డ్ అని రాసుకుంటారు, ఏకలు లేకుండా ఎగిరినా కూడా దాన్ని బర్డ్ అని రాసుకుంటారు వాళ్ళు. బర్డ్ అని రాసుకునేసరికి ఏకలతో ఎగిరేదాన్నే బర్డ్ అనాలి కానీ ఏకలు లేకుండా ఎగిరేదాన్ని బర్డ్ అనకూడదు అని ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారా మీరు? ఎరా, మన భాషను సరిగ్గా ఆడమంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని విమర్శిస్తారు. ఇంగ్లీష్ తర్జుమాలో బర్డ్ రాసిన తప్పు కాదండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఎగరటాన్ని గాల్లో ఈకలతో ఎగిరిందా లేకపోతే దాని చర్మంతో ఎగిరిందా అనే సంబంధం లేదు. అది ఎగురుతున్న జీవి కింద తీసుకుని వాళ్ళు బర్డ్ అని రాస్తున్నారు. ఇంగ్లీష్ తర్జుమా కూడా తప్పు కాదు. కాబట్టి అది ఇంగ్లీష్ తర్జుమా గురించినటువంటి విషయాలు. తర్వాత ఏఐలో కూడా చూస్తే గబ్బిలం గురించినటువంటి కాంట్రవర్సీ గురించి ఏఐలో కూడా చూస్తే చూడండి, తరచుగా ప్రస్తావించబడే ఈ గందరగోళానికి మూలం బైబిల్ లేవికాండం 11వ 19 వచ్చిన. అందులో అపవిత్రమైనవిగా పరిగణించబడే పక్షులు లేదా కోళ్లు. తర్జుమా ప్రకారం కోళ్లు సరిపోదురా? పక్షులు లేదా కోళ్లు జాబితాలు గబ్బిలాలు కూడా ఉన్నాయి. అయితే దీని శాస్త్రీయ వర్గీకరణ కాకుండా ఓప్ అనే హిబ్రూ పదం యొక్క భాషాపరమైనటువంటి అనువాద సమస్యగా పరిగణిస్తారు. ఈ పదానికి విస్తృతమైన అర్థం ఎగిరే జీవులు. అదిరా, ఓప్ అంటే ఎగిరే జీవుల అర్థం తప్ప పక్షి కాదు. అది ఇప్పుడు నీకేం డౌట్ వస్తే హెబ్రూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిరా, హెబ్రూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కో. నేను అదే చెప్పాను, మీరు ఏదైనా మీ గ్రంథాల పట్ల ఏదైనా డౌట్ వస్తే సంస్కృత మూలంకి వెళ్దాలంటారు. మేము తెలుగు బైబిల్తో డిబేట్ రావడానికి ఎప్పుడైనా సిద్ధమే. మీరు రాగలరా?
పుల్లెల శ్రీరామచంద్రుడి మీద రమ్మంటే రాలేరు. అలాగే గీతా ప్రస్తుతం రమ్మన్నా రాలేరు. ఏ ఒక పలానా ఒక ప్రామాణికమైనటువంటి ఒక హిందూ గ్రంథంతో అనువాద గ్రంథంతో రమ్మంటే రాలేరు, కానీ సంస్కృతం రావాలంటారు. ఇప్పుడు అనువాదించినటువంటి ఎవరైతే అనువాదించారో హిందూ గ్రంథాలు వాళ్ళు ఎవరి కూడా ప్రమాణం కాదంట. కొత్తగా ఎవడో వచ్చి అనువాదం చేస్తూ ఉంటారు వీళ్ళ దాంట్లో కవరింగ్ చేస్తూ. అనువాదాలు ప్రమాణికం కాదు, సంస్కృత మూలం ప్రమాణం వీళ్ళ విషయంకి వచ్చేసరికి. సరే, తెలుగు అనువాదం 99% తెలుగు అనువాదం తప్పు కాదు. తెలుగు బైబిల్తో మీరు డిబేట్కి వస్తాం, కానీ మీరు రాగలరా? రాలేరు. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా, పక్షి అని ఉంది కదా, లేవి కాండంలో గొడవ పోయిన తర్వాత లేవి కాండంలో ఇంతకు అర్థమైంది. ఇంతకి లేవి కాండం ప్రకారంగా అయితే ఎగిరే జీవులని ఉంది గబ్బిలం. ఓకే, నీ గొడవ అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం వద్దాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 11వ వచనం, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును అనుంది. మీరు తినరానివి ఏమనగా అంటే గబ్బిల పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును, పవిత్ర ప్రతి పక్షిని తినవచ్చును. మీరు తినరానివి ఏమనగా అంటే ఈ తినరానివి పక్షులు, ఈ పక్షుల గురించి తినరాని పక్షులు ఏమనగా అని తీసుకోవాలంటున్నావు. ఎలా తీసుకుంటారా? పవిత్ర ఇక్కడ నువ్వు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును, మీరు తినరానివి ఏమనగా అంటే ఇక్కడ పక్షులు ఇష్టే రాశాడు కదండి, కాబట్టి ఈ తినరాని పక్షులనే మీరు తీసుకోవాలి అంటాడా? నీకు అనుకూలంగా నీకు నచ్చినట్టుగా మేము తీసుకోలేరా? సరే, నీకు నచ్చినట్టు తీసుకోవాలి మేము. ఇక్కడ తినరానివి ఏమనగా అంటే దీనికి ఎలా వెళ్ళాలి? సపోజ్ 2 సందర్భాలు ఒకటే కదా. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయంలో ఉన్న సందర్భమే కానీ, లేవి కాండం 11వ అధ్యాయంలో ఉన్న సందర్భమే కానీ చూడాలి. 2 సందర్భాలు ఒకటే కదా. సరే చూడండి, పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. హేయములు అంటే తినవచ్చును అనే దగ్గర పవిత్రమైన పక్షిని తినవచ్చును. అట్లాగే పక్షులలో వీటిని హేయముగా ఎంచవలను అంటే పక్షులు అంటే ఫ్లయింగ్ క్రియేచర్స్ అని చెప్పి దీన్ని అక్కడ యాడ్ చేసుకోకూడదా? తినరానివి అనే సందర్భం వస్తారు. మీరు తినరానివి అంటే హేయములు అనే సందర్భాల్లో ఈ పక్షులలో అనే కాన్సెప్ట్ ని ఇక్కడ క్రియేచర్ ఎగిరే వాటి కింద తీసుకోకూడదా? నువ్వు అనుకున్నట్టుగా మేము తీసుకోవాలా? ఏంటారా రే, నువ్వు అనుకున్నట్టు మేము తీసుకోవాలా? చూడండి, ఈ లేవి కాండంలో ఇప్పుడు బైబుల్లో ఇక్కడ విషయం నీ కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కాకపోతే ఇంకొక సందర్భంలో అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో నీకు గబ్బిలాన్ని పక్షి జాతిలో రాశాడు అనుకుంటే కనుక గబ్బిలాన్ని ఏ లిస్టులో రాశాడు నిజంగా అంటే లేవి కాండం ప్రకారంగా తీసుకోవాలి. ఎందుకంటే చూడు, బైబుల్ ప్రకారం బైబిల్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును, కాబట్టి నీ వాక్య సారాంశం సత్యము. చూపిస్తాను చూడండి, అది కూడా చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 160వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 160వ వచనం, నీ వాక్య సారాంశం సత్యము. అలాగే 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అక్షరము చంపును. ఎరా బైబుల్లో అక్షరాలు పట్టుకొని ఆలాడితే చస్తావు. అలాగే కాకుండా సారాంశాన్ని తీసుకోవాలి, అర్థం తీసుకోవాలి. అప్పుడు నీ డౌట్ నీ ప్రకారం ఏంటి? పక్షులలో అంటే ఫ్లయింగ్ క్రియేచర్స్ అంటే ఎగిరే వాటి కింద తీసుకోవాలి వీటిని, అంతే. ఎగిరే జీవరాశుల కింద తీసుకోవాలి వీటిని. ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మీరు తినరానివి అనే సందర్భం వచ్చేసరికి అంటే మీరు హేయములైనవి అనే సందర్భం ఉంది కాబట్టి బైబుల్లో హేయములైన వాటికి దగ్గర ఏముందంటే ఫ్లయింగ్ క్రియేచర్స్ అని ఉంది కాబట్టి ఈ ఎగిరే జీవుల కింద తీసుకోవాలి. ఇక్కడ పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చు. ఓకే, తినరానివి అనేసరికి ఇక్కడ పక్షులు లిస్టు రాస్తుంది కదా అని చెప్పేసి తినరాని పక్షులు ఏమనగా అని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఈ గ్యాప్లో మీరు తినరాని పక్షులు ఏమనగా అని చెప్పేసి అంటే నీకు అనుకూలంగా ఉండటం కోసం నీకు కలుపుకోవాలా ఏంటరే? అలాగే నేను గబ్బిలం అనేది చివరి రాశారు. ఇప్పుడు లేవి కాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ గబ్బిలం చివరి రాశారు. ఎందుకు రాశారు? ఆ మాత్రం తెలియదారా? ఇప్పుడు గబ్బిలం ఎవడు పట్టుకోకుండా ఉంటాడేంటి? ఆ రోజుల్లో గబ్బిలం అనేది ఎవడు చూడలేదా ఏంటి? గబ్బిలం అనేది గుడ్లు పెట్టకుండా పాలిస్తుందని ఎవరికి తెలియదా ఏంటి? తెలుసు కాబట్టి పక్షులన్నీ గుడ్లు పెడతా ఉన్నాయి, ఈ కాకులు గద్దలు ఇవన్నీ గుడ్లు పెడతాయి. గబ్బిలం మాత్రం గుడ్లు పెట్టదు, పిల్లలకు అంటది, పాలిస్తుంది. కాబట్టి ఇది ఒక సపరేట్. పక్షులలో మిగతావన్నీ గుడ్లు పెడతాయి, గబ్బిలం అనేది గుడ్లు పెట్టదు. గబ్బిలాన్ని ఎందుకు విడిగా రాస్తారు? ఈ పాయింట్ ఎందుకు తీసుకోరా అంటే నీకు అనుకూలంగా లేకపోతే తీసుకోవా? నేను చెప్పేది ద్వితీయోపదేశ కాండంలో కానీ లేవి కాండంలో కానీ
ద్వితీయోపదేశ కాండంలో కానీ లేవి కాండంలో కానీ చివరిని ఎందుకు గబ్బిలం ఉంది? చివరిని ఎందుకు ఉందిరా అంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళు గబ్బిలం చూసే ఉంటారు కాబట్టి గబ్బిలం అనేది పాలిచ్చే జీవరాశి కాబట్టి ఈ లిస్టులో కలిపి రాయకుండా దాన్ని చివరి రాస్తున్నారు. ఎందుకు చివరి రాస్తున్నారంటే గబ్బిలం అనేది పాలిచ్చే జీవి కాబట్టి, అందుకే చివరి రాస్తున్నారు రా నాయన, అంతే తప్ప చివరి ఏదో కావాలని ఏదో బై మిస్టేక్ చివరి రాయటం కాదు. గబ్బిలం చివరి ఎందుకు రాస్తున్నారు అంటే గబ్బిలం అనేది గుడ్లు పెట్టదు, పాలు ఇస్తుంది కాబట్టి గుడ్లు పెట్టే జీవరాశులను ఒక పక్కన రాసి పాలిచ్చే జీవరాశిగా గబ్బిలాన్ని విడిగా రాస్తున్నారు లేవి కాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ. ఆ 18వ శతాబ్దానికి ముందు గబ్బిలం అనేది పక్షుల లిస్టులోనే ఉండింది. సైన్స్ ప్రకారంగా కూడా గబ్బిలం అనేది పక్షుల లిస్టులోనే ఉండింది. అలాగే తెలుగు అనువాదం ప్రకారంగా కూడా 18వ శతాబ్దంలో గబ్బిలం అనేది పక్షుల లిస్టులో ఉండింది కాబట్టి తెలుగు అనువాదంలో కూడా పక్షి అని రాశారు. అలాగే 18వ శతాబ్దానికి ముందు మోషే కాలంలో 6వ శతాబ్దంలో కూడా గబ్బిలం పక్షుల లిస్టులోనే ఉండింది. తర్వాత ఎవడో వచ్చేసి దాన్ని క్షీరదం కింద మార్చి తర్వాత కాలంలో వచ్చేసరికి ఇది ఎగురుతుంది, అలాగే భూమి మీద కూడా ఎగురుతుంది, అలాగే పాలిస్తుంది కాబట్టి ఇది మనిషి జాతికి సంబంధించింది కాదు, అలాగే పక్షి జాతికి సంబంధించింది కాదని చెప్పి దాన్ని సపరేట్గా ఇంకొక జాతి కింద ఎవడో కొత్త పేరు పెట్టి ఇంకొకటి రాస్తాడు. అప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మనకు బైబిల్ మార్చుకుంటూ పోమంటావా ఏంటి? ఈ రోజు క్షీరదం అని రాసుకొని రేపొద్దున ఇంకొక పేరు పెడితే దానికి ఇంకో పేరు రాసుకొని బైబిల్ మార్చుకుంటూ పోతావా ఏంటి? అలా నీలాంటి అనుకునేంటారు నా గ్రంథాలు, హిందూ గ్రంథాలు అంటే అనుకునేది బైబిల్. కాబట్టి ఇప్పుడు లేవి కాండంలో ఎలాగైతే మనం తినరానివి ఏమనగా అనే దగ్గర ఫ్లయింగ్ క్రియేచర్స్ అని తీసుకున్నామో పక్షులు అనే సందర్భంలో మూలపదం ప్రకారంగా, అట్లాగే పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు అనే దగ్గర ఏదైతే ఉందో అదే ఇంకొక పాయింట్. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 14-11 వచనంలో పక్షి అనే పదం ఏదైతే ఉందో ఇక్కడ హెబ్రీ పదం వేరండి. లేవి కాండం 11-13 వచనంలో వాడబడ్డ పక్షి అనే పదం దగ్గర హెబ్రీ పదం వేరు. అరే ఇది పాయింట్ గుర్తుపెట్టుకో. లేవి కాండం 11-13 వచనంలో పక్షి అనే దగ్గర హెబ్రీ పదం వేరు. ద్వితీయోపదేశ కాండం 14-11 వచనంలో పక్షి అనే దగ్గర హెబ్రీ పదం వేరు. ద్వితీయోపదేశ కాండం 14-11 వచనంలో పక్షి అనే హెబ్రీ పదం అవుతుందో అది ట్రాన్స్లేట్ చేసిన పక్షి అని వస్తుంది, పక్షే అది ఎగ్జాక్ట్ గా. కానీ లేవి కాండంలో 11-11 వచనంలో వాడబడ్డ హెబ్రీ పదం ఏదైతే ఉందో అది పక్షి అని కాదు, అది ఫ్లయింగ్ క్రియేచర్స్, ఎగిరే జీవుల కింద. ఎగిరే జీవులకి మరొక పేరు పక్షి తప్ప ఇంకేమైనా ఉందా అంటే కగమని సంస్కృత పదము. కగం అనేది గ్రహాలకి, నిర్జీవమైనటువంటి వస్తువులకి, పదార్థాలు కూడా వాడతారు. కాబట్టి మనం తర్జుమా చేసేది లేకపోతే మనం అనువదించేది లేదా తర్వాత సందర్భాల్లో రాయబడ్డ జీవులు అన్ని జీవం గల జీవులు కాబట్టి పక్షి తప్ప ఎగిరే జీవులు పక్షులని రాయడం కరెక్ట్ సరిపోద్ది. కగమని సంస్కృత పదం అయిపోద్ది, కగమని అర్థం కాని పదం అయిపోద్ది. తర్జుమా అర్థవంతంగా లేకుండా పోద్ది కాబట్టి పక్షిని రాసుకున్నారు. ఓకే, అప్పటికి కూడా అలా కూడా తప్పు కాదు. ఎందుకంటే 18వ శతాబ్దంలో తెలుగు అనువాదంలో ప్రకారం 18వ శతాబ్దంలో గబ్బిలం అనేది పక్షి జాతిలో ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండం కానీ లేవి కాండం కానీ రాసిన సందర్భాల్లో గబ్బిలం అనేది పక్షి జాతిలో ఉంది. తర్వాత ఎవడో సైంటిస్ట్ వచ్చి ఎవడో ఏదో మార్చుకున్నాడు, తర్వాత ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో మార్చుకుంటూ పోతా ఉంటారు సైన్స్ అనేవాళ్ళు. వాళ్ళతో పాటు మనం వెళ్ళము అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే అయితే ఇప్పుడు నీ గోల ప్రకారంగా లేవి కాండం 11-13 వచ్చిన ప్రకారం ఎగిరే జీవరాశులు, గబ్బిలం ఎగిరే జీవరాశి అని చెప్పింది బైబిల్. ఓకే, అలాగే ద్వితీయోపదేశ కాండం ప్రకారంగా 14 ప్రకారంగా కూడా చూసినా సరే పవిత్రమైన ప్రతిపక్షం తినవచ్చును, తినరానివి ఏమనగా అంటే దగ్గర తినరాని పక్షులు ఏమనగా అని రాయిస్తే అప్పుడు తప్పు. తినరాని పక్షులు ఏమనగా అని రాస్తే అప్పుడు తప్పు అవుతుంది. కానీ తినరానివి ఏమనగా అనేసరికి పక్షుల లిస్టులో రాసి గబ్బిలం రాసిన కూడా పక్షుల లిస్టులో కలుపుకోకూడదు. అది నా వాదన. మూర్ఖుడుగా నువ్వు ఆలోచించి నీకు అనుకూలంగా నువ్వు వాదించుకుంటావంటే ఒరే ఈ పక్షుల గురించి వాటి గురించి కాదురా, పరిశుద్ధ దేవుడు ఎవరు అనే సందర్భం గురించి ఆలోచన చేయండిరా. పనికిరాని విషయాల గురించి కన్నా పరిశుద్ధ దేవుడు ఎవరు అనేది ఆలోచన చేయండిరా. పాపం చేసిన దేవుడు ఎవడు, పాపం చేసి కర్మలు అనిపించే దేవుడు ఎవడు అనేది ఆలోచన చేయండిరా. ముందు పాపం చేసిన దేవుడు మనల్ని ఎలా రక్షిస్తారా, పరిశుద్ధమైన దేవుళ్ళే మనల్ని రక్షిస్తారు కదా అనే పాయింట్ మీద ఆలోచన చేయండిరా. దాని మీద డిబేట్ కరండి. నేను వస్తా. ఈ గబ్బిలాల గురించి వీటి గురించి కాదు, కుందేల గురించి కూడా వీడియో చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా చూడండి. కుందేల గురించి కూడా రాస్తాను. కుందేలు నెంబర్ వేయను అని ఉంది, కుందేలు నెంబర్ వేస్తాయా వెయ్యిదా ఈ సందర్భాల గురించి కూడా ఇంకోటి ఉంది, అది కూడా వీడియో చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ లింక్ పెడతా. అలాగే చీమలకి కాపరి ఉండడు, చీమలకి నాయకుడు ఉండడు అని చెప్పి బైబిల్ చెప్తుంది కదా అన్నారు. ఒరే అంటే చీమలకి నాయకుడు ఉంటాడు కదా, పుట్టలో ఉంటాడు కదా, ఎక్కడో ఉంటాడు కదా అన్నారు. ఒరే చీమలు మనకి అదే అన్నాను. ఇప్పుడు బైబిల్లో
భూమి ఆకాశాలను రాస్తే భూమి ముందు పుట్టింది, ఆకాశం తర్వాత పుట్టిందని వీళ్ళు కల్పించుకున్నారు. ఇంగ్లీష్లో హెవెన్స్ అండ్ ఎర్త్, ఆకాశం తర్వాత భూమి రాస్తుంది. ఓకే, అయితే ఎబ్రూ మూలంలో కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు తర్జుమా ఎలా ఉంటుందంటే అర్థవంతంగా రాయబడుతుంది, సరళంగా అర్థవంతంగా రాయబడుతుంది. భూమి ఆకాశం అంటే ముందు కనిపించే దాని గురించి రాసు, ఈ కనిపించే ఈ భూమి కానీ ఆకాశం కానీ దేవుడు సృష్టించాడు రా అంటే కనిపించే దాని గురించి ముందు రాస్తున్నాడు, ఆకాశం తర్వాత రాస్తున్నాడు. అంత మాత్రాన ఇది ముందు పుట్టింది అది తర్వాత పుట్టిందని కాదు. అర్థం ముందు అవతల మెసేజ్ పాస్ చేసే విధానం వాడికి అర్థం అవ్వాలి, అంతే తప్ప కన్ఫ్యూజ్ అయ్యి ఉండకూడదు, కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉండకూడదు అని కాన్సెప్ట్. సరే, అలాగే చీమలకి నాయకుడు లేడు అంటే, ఇప్పుడు చీమలు మనం ఎక్కడ చూసినప్పుడు చూడండి, దానికి ముందు ఒక లీడర్ వెళ్తూ, లేకపోతే చీమలు వెళ్తున్నప్పుడు లైన్ గా ఒక పక్కన ఒక చీమ ఉండి ఆ లైన్లో వెళ్ళండి అంటదా చీమ? పక్కన చీమకు లైన్లో వెళ్తున్నప్పుడు పక్కన చీమలు కాపలా ఉండి వాటిని క్రమశిక్షణగా వెళ్ళమని చెప్తా ఉంటాయా? చెప్పవు కదా. ఒక చీమ ఏదో విషయాన్ని కనుక్కుంటుంది, ఎక్కడో ఏదో ఆహారం నుంచి కనుక్కుంటుంది, కనుక్కొని అదొక లిక్విడ్ వదులుకుంటూ వెళ్తుంది, ఆ లిక్విడ్ని ఫాలో అవుతూ ఇంకోటి వెళ్తాయి. ఏ చీమ ఏది కనుక్కున్నా అదొక లిక్విడ్ వదులుతుంది, ఆ చీమని ఇంకొక చీమలు ఫాలో అవుతాయి. అట్లాగా ఒక చీమలకి ప్రత్యేకించి లైన్లో వెళ్ళాలి, లైన్ తప్పుతున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని ఒక క్రమపరిచయం ఉండదు. ఒక క్రమాన్ని పాటిస్తాయి, ఒక డిసిప్లిన్ పాటిస్తాయి. అట్లాగే అది కాన్సెప్ట్. ప్రతిదాని కోడిగుడ్డు పెట్టి ఈగలు వీక్తారా బాబు? పరిశుద్ధ దేవుడు ఎవరు అని సబ్జెక్ట్ ముందు ఆలోచించేయండి, ఇది కాదు. తర్వాత ఇప్పుడు నీ గోల్ ఏంటి? వీడి గోల్ ఏంటంటే ఓకే, పక్షులు అని సపరేట్ రాశారండి, అలాగే ఎగిరే జీవరాశులు అని చెప్పి పక్షులు సపరేట్ రాశారు, అలాగే పురుగుల గురించి కూడా ఎగురు అని ఉంది అని చెప్పి చెప్తారు. చూడండి, ఎగురు ప్రతి పురుగు మీకు హేయం అని చెప్పి ఎగురే జీవరాశులు అని చెప్పి పక్షులు సపరేట్ రాశారు, అలాగే ఎగురు అనేటి పురుగులు సపరేట్ రాశారు. మరి పురుగులు ఎందుకు కలపలేదు? ఎగురే జీవరాశులు అనే దగ్గర పురుగులు కలుపుకొని గబ్బిలను కలుపుకున్నట్టుగా పురుగులు కూడా కలపకుండా, మీకు అర్థమవుతుందా? ఎగిరే జీవరాశులు, ఎగిరే వాటిలో వీటిని తినకూడదని చెప్పి పక్షుల్ని, గబ్బిలాన్ని, పురుగులు కూడా కలిపేసేసి రాయకుండా ఎగిరే వాటిల్లో వీటిని తినకూడదని పక్షులు రాశారు, అలాగే ఎగిరే వాటిల్లో పురుగుని సపరేట్ రాశారు. పురుగుని సపరేట్ రాసినప్పుడు మీకు అర్థమవుతుందా? పురుగుని సపరేట్ రాసినప్పుడు ఎగిరేవి అని చెప్పి పురుగుని సపరేట్ రాసినప్పుడు, ఎగిరేవి అని చెప్పి పక్షులు సపరేట్ రాసినప్పుడు, అలాగే గబ్బిలాన్ని కూడా సపరేట్గా రాయాలి కదా, క్షీరదం కింద సపరేట్గా రాయాలి కదా అనేది వీడి గోల. సరే, ఇక్కడ సందర్భం ఏంటి? ముందు ఎగిరేవి సందర్భం అంటే ఇప్పుడు ఈ జీవరాశులు ఎగిరేవి లేకపోతే అనుకోవాలి, ఎగిరేవి ఉన్నాయి. ఓకే, ఎంతో కొంత ఎగిరేవి ఉన్నాయి. నిప్పుకోడి కూడా ఎగురుద్దా అంటే ఎంతో కొంత ఎగిరేవి ఉంది. ఓకే, నేను ఇది ఏంటంటే ఇప్పుడు ఎగిరేవి అంత సందర్భాల్లో గబ్బిలాన్ని ఆకాశంలో ఎగిరేవి లేకపోతే భూమి మీద ఎగిరేవి అని చూసారు. అలాగే పురుగుని సపరేట్గా, మరి ఇది కూడా ఎగిరేది కదా, దీన్ని కూడా కలపకుండా, పక్షుల్లో కలపకుండా, అంటే ఎగిరే వాటిలో వీటిని కలపకుండా సపరేట్ పురుగు అని ఎందుకు రాశారంటే చెప్తాను ఏంటంటే, పురుగు వేరు, పక్షి వేరు. పురుగు అనేది ఒక కీటకము, అది భూమి మీద కొన్ని తింటుంది, కొంతవరకు ఎగరగలదు, ఒక కీటకం కింద సమానం. కీటకాలు పక్షులు ఎలా సగలుపుతారా? దానికి కారణం కూడా ఉంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 5వ రోజు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశ విశాలంలో ఎగిరే వాటిలన్నింటినీ ఇటు గురించి 5వ రోజు పురుగులు సపరేట్గా 6వ రోజు చేశారు. 6వ రోజు కనుక చూస్తే పురుగులను దేవుడు సపరేట్గా 6వ రోజు చేశాడు. 6వ రోజు పురుగులు చేశాడు, 5వ రోజు వీటిని చేశాడు. పురుగులను సపరేట్గా 6వ రోజు చేశాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఎగిరే వాటిలో పక్షుల లిస్టులో పురుగును కలపరు, పురుగును సపరేట్గా రాశారు. పురుగుని అందుకే సపరేట్ రాస్తారు. నీ గోలంతా అదే కదా, వీడియో అంతా. అలాగే లేవి కాండంలో కూడా పురుగుని సపరేట్ రాస్తారు. ఎందుకు రాశారు అంటే పురుగు అనేది 6వ రోజు చేయబడింది. పురుగుల జాతి అనేది 6వ రోజు చేయబడింది. ఎగిరే పక్షులన్నింటినీ 5వ రోజు చేయబడింది. ఓకే, గబ్బిలం పక్షా కాదా అంటే ఈ 18వ శతాబ్దంలో విడగొట్టినంతసేపు, ఈ గబ్బిలాన్ని క్షీరదం కింద విడగొట్టినంతసేపు గబ్బిలం పక్షిగానే ఉంది అంతకుముందు. తర్వాత సైన్స్ కాలంలో ఎవడో వచ్చి క్షీరదం కింద విడగొట్టాడు. తర్వాత వచ్చి ఇంకొకటి వచ్చేసరికి క్షీరదాలంటే ఎగరవు కదా, కాబట్టి ఏం చేద్దామంటే అని మనిషిని కొన్ని జంతువులను పక్కన పెట్టేసేసి ఇది ఎగురుతుంది గాల్లో, చక్కగా పక్షిలాగా ఎగురుతుంది, అలాగే ఇది
పాలిస్తుంది మనిషిలాగా, కాబట్టి దీన్ని వేరేగా జాతి పెడదాం, ఇంకొక పేరు పెట్టేవాడో సపరేట్ చేస్తాడు. తర్వాత బైబిల్ ప్రకారం అప్పుడు మనకి క్షీరదం తప్పు అయిపోద్ది నీ దృష్టిలో. ఇప్పుడు క్షీరదం రాసుకోవాలి, తర్వాత ఇంకొకటి వచ్చి సైన్స్ ప్రకారం ఇంకోటి వచ్చి ఇంకొక పేరు పెడితే అప్పుడు అది ఎందుకు బైబిల్లో లేదంటావు. మరి బైబిల్ మూలప్రతులు గబ్బిలాన్ని పక్షిగా గుర్తించినంత కాలంలో అప్పుడే రాశారు. బైబిల్ మూలప్రతులు పక్షిగాని గుర్తించిన కాలంలో బైబిల్ రాశారు. బైబిల్ రచయితలకు అది ఉంది. అలాగే ఎగిరే జీవరాశుల కింద ఎగిరే జీవరాశులు పక్షి కాకుండా ఇంకేమవుద్ది, అది పదార్థం కాదు కాగమని రాసుకోవటానికి. ఓకే, ఇది ఇంత వివరంగా వివరించి రాశాను. గబ్బిలం గురించే నేను ఇంత సబ్జెక్ట్ ఇవ్వగలిగానంటే బైబిల్ కొన్ని గొప్పతనం అది. కానీ మీ దేవుళ్ళ గురించి మాట్లాడంటారా? నాకు కావాల్సిన సబ్జెక్ట్ మీ దేవుళ్ళ గురించి. విష్ణువు బృందతో చేసింది తప్ప కాదా? అలాగే బ్రహ్మ సరస్వతితో చేసింది తప్ప కాదా? దేవతల గురు బృహస్పతి చేసింది తప్ప కాదా? ఇంద్రుడు అహలిత చేసింది తప్ప కాదా? మీ బొక్కల రాకరు అహలిత ఏం చేయలేదు అంటాడు కదా, తప్ప కాదా? కృష్ణుడు వేరే పొరుగువారి భార్యలతో పాలుచి తల్లులతో చేసింది తప్ప కాదా? కృష్ణలీల పేరుతోటి. ఇవిరా నాకు కావాల్సింది. ఆటోమేటిక్ సబ్జెక్ట్ దేవుడి పరిశుద్ధత మీద, దేవుళ్ళ పరిశుద్ధత మీద చర్చ చేద్దాం. దేవుళ్ళ పరిశుద్ధత మీద చర్చ చేద్దాం. ముందు హిందూ గ్రంథం మీద చేద్దాం, తర్వాత బైబిల్ మీద చేద్దాం. ఎందుకంటే బైబిల్ మీద చేస్తారు, తర్వాత హిందూ గ్రంథం మీద రమ్మంటే ఎగ్గొడతారు. కాబట్టి దీని గురించి రేపు మాట్లాడతాను నేను. కాబట్టి ఇది 2 విషయము. 18వ శతాబ్దానికి ముందు గబ్బిలం పక్షి జాతిలో ఉంది, తర్వాత విడగొట్టుకున్నారు. ఓకే, అలాగని బైబిల్లో 18వ శతాబ్దానికి ముందు మనకి గబ్బిలం డైరెక్ట్గా పక్షి అని రాస్తారంటే డైరెక్ట్గా కూడా పక్షి అని రాయలేదండి. వీళ్ళ వాదనకు వచ్చినా సరే డైరెక్ట్గా గబ్బిలం పక్షి అని కూడా రాయలేదండి. ఎగిరే జీవరాశి కింద లేవికాండం 18వ అధ్యాయంలో ఉంది, లేవికాండం దాంట్లో ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 14లో కూడా తినరాని వాటిలో ఈ లిస్టులో ఉంది. ఇది మూర్ఖులుగా మాట్లాడితే కనుక నేను అట్లాగే వీళ్ళకి సమాధానం చెప్తా, మూలంలో చూపించి ఎలా చూపించి చెప్తాను నేను కూడా. కాబట్టి ఇదండి విషయము. వీడియోలు ఎంత అయినా సరే మరి ఆర్గ్యుమెంట్లుగా భాగంగా ఇది చేయాల్సి వచ్చింది. కాబట్టి అది థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.